హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను డైలీ ఏమేం చేస్తాను అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. మార్నింగ్ 6కి లెగుస్తాను. లేచిన తర్వాత బెడ్షీట్స్ అవి మడతేసి టీవీ ఆన్ చేస్తాను. టీవీలో ఇంకా మనకి డైలీ ఏ రోజైతే ఆ దేవుడికి సంబంధించిన సాంగ్స్ వస్తాయి కదా, ఇంకా అవి ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలాగ ఊడ్ చేసుకొని మాప్ కూడా పెట్టేస్తాను. ఇవన్నీ కూడా నాకు ఒక 15 మినిట్స్లో అయిపోతాయి. ఈలోపు మా హస్బెండ్ లేచి కింద మాకు అన్ని చెట్లు ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ కోసుకొస్తారు. నాకు క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఇంకా బయట కూడా ఒకసారి మొత్తం మాప్ పెట్టేసుకొని ఇంకా నేను ముగ్గు కూడా పెట్టుకుంటాను. ఇంక ఇవన్నీ అయిపోగానే నేను బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పూజ చేసుకుంటున్నారు. డైలీ మా హస్బెండే పూజ చేస్తారు. ఇంకా ఫ్రైడేస్ కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా నేను చేయాలనుకుంటే అలా చేస్తాను అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తేనే పూజ మంచిది అంటారు కదా. అంటే లైక్ ఇప్పుడు మగవాళ్ళు ఉంటే వాళ్ళే చేయాలి, వాళ్ళు చేస్తే ఇంట్లో అందరు చేసినట్టే అని చెప్పి నేను చాలా వీడియోస్ చూశాను అండ్ చాలామంది అంటుంటే కూడా విన్నాను. అండ్ మా ఇంట్లో కూడా మా మామయ్య చేస్తారనమాట. సో వీళ్ళకి కూడా అలానే అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఒక దాని మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకొకటి నేను డైలీ మార్నింగ్ ఇలా మెంతులు వాటర్ తాగుతాను అనమాట. సో దానికోసం నైట్ కొంచెం నానపెట్టుకుంటాను వాటర్ వేసేసి. ఇంకా మార్నింగ్ అది బాయిల్ చేసుకొని అలాగ తాగుతాను అనమాట, డీటాక్స్ డ్రింక్ లాగా. నెక్స్ట్ అయితే ఇది రాగిజావ కోసం పెడుతున్నాను. రాగిజావ డైలీ అయితే తాగం కానీ ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాము. మా హస్బెండ్ పూజ స్టార్ట్ చేసేసరికి 7 అవుతుంది అనమాట. ఇంకా నేను ఈ హాఫ్ అన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. బ్యాక్గ్రౌండ్లో మాత్రం అలా టీవీ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా పని చేసుకుంటున్నా కానీ నాకు అలాగ ఏదో ఒకటి సాంగ్స్ కానీ అలాగ పెట్టుకొని వింటూ ఉంటాను. నెక్స్ట్ దీనిలోకి వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం వచ్చేసి ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. మేమైతే స్వీట్దే అలవాటు, కొంతమంది మజ్జిగ కూడా వేసుకుంటారు అంటారు, బట్ మేమైతే ఇలాగే వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇవాళ క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద క్యారెట్ తురుముకున్నాను, దానిలోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే మల్టీగ్రెయిన్ ఇడ్లీ బ్యాటర్ అనమాట. సో అందుకోసమని క్యారెట్ యాడ్ చేశాను, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి. నార్మల్గా వేసుకునేటప్పుడు అయితే ఇలాగా క్యారెట్ అవేం వేసుకోము, నార్మల్గా వేసేసుకుంటాం. ఇందులో అయితే కొర్రలు, రాగులు అవన్నీ కలిపాను అనమాట, అందుకోసమని క్యారెట్ వేసాను. నార్మల్ ఇడ్లీ రవ్వ కంటే కూడా ఇలా కొర్రలు, జొన్నలు వాటితో ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను కూడా బాగోదేమో అనుకున్నా, కొంచెం గట్టిగా ఉంటాయి కానీ అంటే లైక్ దూదిలాగా ఏం రావు కానీ బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నెయ్యి ఉంటే కంపల్సరీ నెయ్యే రాస్తాను ఇలా ప్లేట్స్కి, లేకపోతే వాటర్తో తడిపి వేసేస్తే ఇంకా స్టిక్ అవ్వకుండా కూడా వస్తాయి. నెక్స్ట్ అయితే చట్నీకి కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. కొంచెం పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటే టేస్ట్ బాగుంటుంది. మల్టీగ్రెయిన్ ఇడ్లీ అయితే వేడిగా తింటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ వేస్తున్నాను అనమాట. నార్మల్గా బట్టలు ఉతకాలంటే నాకు అస్సలు అవ్వదు. మా ఇంట్లో అయితే మా అమ్మ, అమ్మమ్మ, ఇక్కడైతే మా అత్తయ్య ఉతికేవాళ్ళు. అయితే ఓన్లీ బట్టలు ఆరేయటం వరకే చేసేదాన్ని. నెక్స్ట్ ఇంకా రాగ్జావ కూడా రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఆరబెడుతున్నాను. నేను స్మూతీ కోసం కొంచెం బాదం పప్పు నానబెడతాను, సో అవి కూడా కొన్ని కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఇంకా మెంతుల వాటర్ కూడా కొంచెం చల్లబడతాయి అనమాట, అంటే గోరువెచ్చగా ఉంటాయి. ఇంక ఇప్పుడు తాగేస్తాను. మా హస్బెండ్ 8 కల్లా వెళ్ళిపోవాలి, సో 7:30కే ఇవన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇంకా కూర్చొని ఇలాగ కొంచెంసేపు న్యూస్ అలాగ మాట్లాడుకుంటూ టిఫిన్ చేసేస్తాం. నేనేమో ఇది తాగేస్తాను అనమాట. ఇవి జస్ట్ ఇంకా ఒక్క సెకండే అనమాట, అలా సిప్ చేయగానే మొత్తం ఒకేసారి తాగేయాలి. చిన్నగా తాగుతూ ఉంటే అది చేయదనిపిస్తాయి, అలా కాకుండా ఒకేసారి తాగేయండి, అంత ఏం అనిపించదు. వెయిట్ లాస్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుందని అంటారు. సో చూసారు కదా, ఒక్క సిప్లో తాగేసేయాలి వెంటనే. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా మెంతులు, వీటినైతే నేను పారేయకుండా ఇలాగ చెట్లలో వేస్తాను. ఇవి చిన్న చెట్లు కూడా వచ్చినాయి, చక్కగా పప్పులోకి పెట్టుకోవచ్చులే అనుకున్నాను, బట్ మధ్యలో నేను ఊరు వెళ్ళిపోవటం వల్ల అవి కొన్ని చనిపోయినాయి. ఇవైతే ఇంకా అన్ని తొక్కలు అన్నీ వేసేస్తూ ఉంటాను అనమాట, వెజిటేబుల్స్ వేస్ట్. ఇవైతే టమాటా మొక్కలు చిన్నవి. ఫస్ట్ నేను వేరే ఏమో అనుకున్నాను కానీ తీరా పెరిగేసరికి టమాటాస్ అయినాయి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. అయిపోగానే ఇంకా నేను బట్టలు కూడా అవన్నీ ఆరేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా 8 కల్లా వెళ్ళిపోతారు కదా, ఇంకా నేను కొంచెంసేపు అలానే టీవీ దగ్గర కూర్చొని ఇంకా డైలీ మార్నింగ్ నేను ఒక సిరీస్ చూస్తున్నాను, అవి చూస్తాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది స్మూతీ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. బాదం పప్పు, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకుంటాను.
నానబెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం పండిన బనానా ఉంటుంది కదా, పండిందైతే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక బనానా వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవాలి. బ్లూబెర్రీస్ వచ్చేసి ఒక 10 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి పీనట్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ అన్నమాట. సో ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ అనమాట. రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ వెయిట్ లాస్ కానీ కాకపోయినా టేస్టీగా హెల్తీ డ్రింక్ తాగాలి అనుకుంటే ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకున్నా కానీ మనకి మిల్క్ షేక్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ కోసం రెడీ చేస్తున్నాను. లంచ్లోకి ఇవాళ మునక్కాయలు ఒక్కటే ఉన్నాయన్నమాట. అందుకని మునక్కాయ పాలకూర అండ్ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. పక్కన స్టవ్ మీద పప్పు పెట్టేసుకున్నాను. ఇంక ఇందులోకైతే కర్రీ రెసిపీ వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా. ఎక్కువ కారం ఉప్పులు లేకుండా మైల్డ్గా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. మాకైతే రీసెంట్గా ఇది ఫేవరెట్ అయిపోయింది. సో ఉప్పు కారాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మేము కొంచెం తక్కువే వాడతాము. చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ మేమైతే రీసెంట్గా ఇట్లా చేసాం అనమాట. అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఇదైతే నార్మల్ రైస్, ఇది మా హస్బెండ్కి. నాకైతే నేను బ్రౌన్ రైస్ వండుకుంటున్నాను. సో దానికోసం ముందే ఒక 1 అవర్ ముందు అలా నానబెట్టి పెట్టుకోవాలి, లేకపోతే ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్గా దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవటమే. ఇంకా మిల్క్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, స్టవ్ మీద ఉంచకూడదు. ఇంకా అదే కొంతసేపటికి చిక్కబడిపోతుంది. నెక్స్ట్ సాంబార్ కూడా అయితే రెడీ అయిపోయినాయి. సో దానిలోకని పోపు పెడుతున్నాను. నేను ఒకేసారి ఇంకా సాంబార్కి కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట. పప్పు ఉడకగానే ఇంకా దాన్ని మ్యాష్ చేసుకొని అందులోనే వెజిటేబుల్స్ కానీ ఇంకా చింతపండు పులుసు ఇవన్నీ కూడా వేసేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవటమే. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా దానిలోకి పోపు అనమాట. పోపు వేసేసుకుంటే ఇంకా మనకి సాంబార్ రెడీ అయిపోయినట్లే. నేను నెయ్యి కాచిన తర్వాత రోజు అయితే కంపల్సరీ సాంబారే చేసుకుంటాను. ఎందుకంటే ఆ నెయ్యి కాచిన గిన్నె ఉంటుంది కదా, దానిలోకి అయితే సాంబార్ చాలా టేస్ట్ ఉంటాయి. మా స్కూల్లో అయితే ఇలా చేసేవాళ్ళు అనమాట. సో చాలా మందికి, గుంటూరు నవోదయాన్స్కి అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఈ టేస్ట్. చూసారు కదా, ఇదైతే నెయ్యి కాచిన గిన్నె అనమాట. ఇంకా దీనిలోకి ఆ సాంబార్ వేసేసుకొని కాగబెట్టేసుకోవడమే. ఇవి కొంచెం పొంగొచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఆ గిన్నెకున్న నెయ్యి అలాగే మనకి ఆ కింద గోదావరి ఉంటుంది కదా, అదంతా కూడా సాంబార్తో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంక అలాగే ఆ గిన్నె కూడా క్లీన్ అయిపోతుంది. మనం కడగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఈ కాబూలీ చనా నానబెడుతున్నాను. స్నాక్స్ ఏం లేనప్పుడు అండ్ మా హస్బెండ్కి ఇలాగ కొంచెం ఉడకబెట్టినే బాగా ఇష్టం అనమాట. అందుకోసమని అవి నానబెడుతున్నాను. చూసారు కదా, కర్రీ అయితే కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మొత్తం పాలంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక లంచ్ చేసి అయిపోయినాక ఈవినింగ్ అయితే ఇంక ఇలాగా స్నాక్స్ ఇవి ఉడకపెట్టేశాను. తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూస్తాను. తర్వాత అయితే వీడియో ఎడిట్ చేసుకుంటాను. వీడియో ఎడిట్ చేసుకొని అంతా రెడీ చేసుకునేసరికి 3:30 అలా అవుతుందన్నమాట. ఇంకా బట్టలు అవి ఫోల్డింగ్ చేసేసి అన్నీ చేసేస్తాను. ఈవినింగ్ అయితే ఇలా మల్టీగ్రెయిన్ రోటీ చేసుకుంటాను. ఇదైతే మోస్ట్లీ జొన్న పిండిలానే ఉంటుంది. సో నార్మల్గా చేసుకుంటే రాదనమాట. అందుకోసమని ఇలా పేపర్ మీద చేసుకొని అలా చేసుకుంటాను. మనం అదే కింద చేసుకోవడానికి రాదు, నార్మల్ చపాతీలా ఉండదు ఇదైతే. కానీ ఇలా పేపర్ మీద చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి బయట జొన్న రొట్టెలు ఎంత పలచగా వస్తాయో అంత పలచగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా కవర్ మీద ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత అయితే నేను ఇలాగా ఆటా మేకర్ అని ఒకటి వచ్చింది కదా, జస్ట్ ఒక సిలికాన్ షీట్ది, అది తీసుకున్నాను. దాని మీద కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అదే వాడుతున్నాను. ఇంకా రోటీలోకి అయితే కర్రీ కూడా ఏం చేయను, మార్నింగ్ ఉంటుంది కదా అదే కర్రీ సరిపోతుంది. ఇన్ కేస్ కర్రీ లేదనుకుంటే అప్పుడు ఏదైనా ఎగ్ ఫ్రై కానీ ఏదన్నా అప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట. చూడండి చాలా పల్చగా వస్తాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మల్టీగ్రెయిన్ పిండి ఎలా పట్టించుకోవాలి అనేది కూడా నేను మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద యాడ్ చేస్తాను. చూడండి పల్చగా చాలా బాగా వస్తుంది. ఈ పిండి అయితే మాకు 4 months వరకు వచ్చింది. అసలు కొంచెం కూడా పురుగు కూడా రాలేదన్నమాట. మామూలుగా ఏమన్నా తెచ్చిన సరుకులు అవి కొంచెం ఈజీగా పురుగు వచ్చేస్తున్నాయి. బట్ ఈ పిండి అయితే మనం పట్టించుకున్నాం కదా, అండ్ నేనైతే ఎండలో కూడా పెట్టలేదు.
డైరెక్ట్‌గా తీసుకురాగానే పిండి పట్టించుకొచ్చాము. అసలు చాలా రోజుల వరకు కూడా అసలు పురుగే రాలేదు. అండ్ టేస్ట్ కూడా అసలు మారలేదనమాట. 4 మంత్స్ ఉన్నా గానీ మామూలు పిండయితే కొంచెం చేదొచ్చేస్తది. ఇది అలా కూడా రాదు. ఇంకా డిన్నర్ కూడా 8 కల్లా కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ అయిన తర్వాత ఇంక నేను గిన్నెలు కూడా అవన్నీ కడిగేసి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు టీవీ చూసి ఒక 10 అలా అవుతదనమాట. ఇంక అప్పుడు పడుకుంటాము. తాగాలనిపిస్తే బటర్ మిల్క్ తాగుతాను. లేకపోతే ఇంకా నార్మల్‌గానే అలానే పడుకుంటామనమాట. మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. కొంచెం కొంచెం లిటిల్ చేంజెస్ ఉంటాయి. అంతే ఈ వీడియో అయితే. వీడియో మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.